సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల మనిషిగా ముద్ర వేయించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024వ ఏడాదిలో ప్రత్యర్థి వైసీపీకి లాస్ట్ పంచ్ ఇచ్చేశారు. అంతేకాదు శత్రుపక్షాన్ని ఎంతలా తొక్కిపట్టి నారతీశారో మిత్రపక్షాలతో అంతే సయోజతతో మెలుగుతున్నారు పవన్. మొత్తంగా తిరుగులేని రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ ఏపీ రాజకీయ చదరంగంలో మిసైల్ మాదిరిగా దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్. ఇక పరిపాలనలోనూ తనదైన మార్కును చూపిస్తున్నారు ఆయన. ఎన్నికలకు ముందు చెప్పినవి మాత్రమే కాదు, చెప్పనివి కూడా అమలు చేసి చూపిస్తున్నారు. అనునిత్యం ప్రజాసేవలో తరిస్తున్న జనసేనాని రోజులో అత్యధిక సమయం జనం కోసమే పనిచేస్తున్నారు అన్న ప్రశంసలు సైతం అందుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయాలు అంటే పదవులు కాదు, ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే దమ్ము అని చాటి చెబుతూ ఏపీ రాజకీయాలను కిక్కెక్కించేలా లాస్ట్ పంచి విసిరిన పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫ్యూచర్పై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. పవన్ కళ్యాణ్ ఈ పేరు పవర్ కళ్యాణ్గా మారిపోయి 7 నెలలు కావస్తోంది. ప్రపంచంలో యువతలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఏపీలో రాజకీయ పరిణామాలను వంటి చేత్తో మార్చివేశారు. లాస్ట్ పంచ్ ఇచ్చి అసలు సిసలు పొలిటికల్ కిక్కు రుచి చూపించారు. ఎన్నికలకు ముందు విస్తృతంగా ప్రజల్లో పర్యటించిన పవన్ కు జనం నీరాజనాలు పలికారు. పబ్లిక్ మీటింగ్స్ లో ఆయనకు వచ్చిన ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేం. ఇంకోవైపు వారాహి యాత్రలతో జనంలో చైతన్యం నింపారు. అప్పటి జగన్ పాలనలోని వైఫల్యాలను జనంలోకి తీసుకువెళ్లారు. ప్రజలను మోటివేట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. జగన్ ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం అయ్యింది అన్న విషయాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించడం వలన ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయి. వైసీపీ హయాంలోని అవకతవకలను వారాహి సభల్లో తూర్పారబట్టారు పవన్. స్వచ్ఛందంగా పవన్ సభలకు జనం తరలి వస్తుంటారు. మరో నాయకుడైతే కోట్ల రూపాయల్లో ఖర్చు పెట్టినా జనాన్ని పోగు చేసుకోలేని పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ కలా కాదు. ఆయన ఒక పిలుపునిస్తే యువత లక్షల్లో కదులుతారు. పవన్ సభలు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోతాయి. ఎన్నికలకు ముందు పవన్ క్షేత్రస్థాయి పర్యటనలలో వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలను బట్టబయలు చేసి జనంలోకి గట్టిగా పంపించారు. పవన్ దూకుడు కూటమికి బాగా ప్లస్ అయింది. ఏపీలోనే కాకుండా కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి రావడానికి పవన్ కారణమయ్యారు. ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా పవన్ సత్తా ఏంటో దేశం మొత్తానికి తెలిసి వచ్చింది. ఒక్కసారి ఎన్నికల ముందుకు వెళితే జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి తాను ఒక్కడే దిక్కు అన్నట్లు ప్రత్యర్థి పార్టీల నాయకులను లెక్కల్లో కూడా వేసుకోకుండా మాట్లాడడం లాంటి పరిస్థితులు కనిపించాయి. ముఖ్యంగా కోట్లాది మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వారిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ వైసీపీ నాయకులు చాలా చులకనగా మాట్లాడేవారు. పవన్ కళ్యాణ్ను, చంద్రబాబును అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు తిడుతుంటే జగన్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉండేవారు. తాను తిట్టడం మాత్రమే కాకుండా తన మంత్రులతో, ఎమ్మెల్యేలతో తిట్టించి జగన్ పవన్ కు గట్టిగా టార్గెట్ అయ్యారు. ఇక చంద్రబాబు విషయానికొస్తే ఆయనను ఆధారాలు చూపించకుండా స్కిల్ కేసులో అరెస్ట్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జగన్. చంద్రబాబు అరెస్టుతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు మారిపోయేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాబును పరామర్శించేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చిన పవన్ జైలులో ఉన్న బాబును కలిసి బయటకు వచ్చి పెట్టిన ప్రెస్ మీట్ ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని అంతకు ముందు నుంచే చెబుతున్న పవన్ చంద్రబాబు అరెస్టు తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించి వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. చంద్రబాబును అరెస్ట్ చేశాక ఆయనను పరామర్శించడానికి వస్తున్న పవన్ కళ్యాణ్
బోర్డర్లోనే పోలీసులతో ఆపేయించారు జగన్. ఆంధ్ర బోర్డర్లో సేనానిని ఏపీ పోలీసులు అడ్డగించడంతో పవన్ రోడ్డుపై పడుకుని ఆయన అనుకున్నది సాధించి దృశ్యాలు ఎప్పటికీ కళ్ల ముందే కదలాడుతుంటాయి. జగన్ విధానాలపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన పవన్ కళ్యాణ్ జైలులో బాబును కలిశాక బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. పవన్ ప్రకటనతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. పవన్ పొత్తు నిర్ణయాన్ని ప్రకటించారో లేదో ఒక్కసారిగా టెన్షన్కు గురైంది వైసీపీ. 175 సీట్లు, 30 సంవత్సరాలు సీఎం అంటూ ఊహాలోకంలో విహరిస్తున్న జగన్ అండ్ కో పవన్ నిర్ణయంతో వణికిపోయారు. ఎందుకంటే జనసేన, తెలుగుదేశం కలిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో వైసీపీకి తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలియదు. 2014లో కూడా నాడు పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీలకు మద్దతివ్వడంతో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. అదే సీన్ రిపీట్ అవుతుందేమో అని వైసీపీ తెగ టెన్షన్ పడిపోయింది. అయితే అంతకు మించి అన్నట్లుగా 151 సీట్లలో మధ్యలో ఉన్న 5 మాయమై 11 సీట్లతో పాతాళానికి పడిపోయింది వైసీపీ. పవన్ కొట్టిన దెబ్బకి మళ్లీ ఇప్పట్లో కోలుకోవడం కూడా కష్టమే అన్నట్లుగా వైసీపీ పరిస్థితి మారిపోయింది. కోట్లాది మంది అభిమానులు పవన్ సొంతం. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ప్రపంచంలోని తెలుగు వారంతా పవన్ అంటే ఇష్టపడతారు. ఆయనకు ఇంతటి ఆదరణ ఒక సినిమాలతో మాత్రమే వచ్చింది కాదు. పవన్ సేవా గుణం, ఆపదలో ఉన్నవారిని ఆయన ఆదుకునే విధానం, తాను సంపాదించిందంతా ప్రజలకు సేవ చేసేందుకు ఖర్చు చేయడం, ఇలా తన జీవితమే ప్రజాసేవకు అంకితమిచ్చిన పవన్ కళ్యాణ్ను కోట్లాది హృదయాలు అభిమానిస్తుండడంతో ఆశ్చర్యమేమీ లేదు. అయితే అంతటి ప్రజాదరణ ఉన్న పవన్ కళ్యాణ్ ను వైసీపీ నేతలు చులకనగా మాట్లాడారు. అసెంబ్లీ గేటును తాకనివ్వమన్నారు. అయితే పవన్ ను కామెంట్ చేసిన వారి అడ్రస్లు ఎన్నికల ఫలితాలతో గల్లంతైపోయాయి. నిజంగానే కాలం చాలా గొప్పదని చెప్పొచ్చు. తమను ఎవరు ఏమీ చేయలేరని విర్రవీగిన వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసిన ప్రజలు జనసేనకు 100% స్ట్రైక్ రేట్తో అఖండ విజయాన్ని కట్టబెట్టారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాలం ఎవరినీ విడిచిపెట్టదు. అధికారం చేతిలో ఉందని అహంకారంతో మిడిసిపడితే వైసీపీకి పట్టిన గతే పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి అసెంబ్లీలో పవన్ ప్రమాణ స్వీకార దృశ్యం జన సైనికులు పవన్ను అభిమానించే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎన్నికల ముందు వరకు పవన్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ వైసీపీ నేతలు బీరాలు పోగా వారందరికీ దిమ్మ తిరిగిపోయేలా ఆ పార్టీ కంటే రెట్టింపు ఎమ్మెల్యేలతో పవన్ శాసనసభలో అడుగుపెట్టారు. హేళన చేసిన వైసీపీ పతనమైపోగా జనసేనాని మాత్రం డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఇది కదా అసలు సిసలైన పొలిటికల్ కిక్ అంటే. పవన్ ఇచ్చిన లాస్ట్ పంచ్ వైసీపీ నేతలకు జీవితాంతం గుర్తుండిపోవడం ఖాయం. మరి టైం వచ్చినప్పుడు ఏదైనా సాధ్యమే కదా. కాలం తలుచుకుంటే ఎంతగా మిడిసిపడే వారికైనా బుద్ధి చెప్పి తీరడం ఖాయం. ఇది అందరూ చెప్పే మాటే. జనసేన సాధించిన విజయం అసాధారణమైనది. ఎందుకంటే 2 ప్రచండ శక్తుల మధ్య పార్టీని ఇన్నేళ్ల పాటు నిలబెట్టడం అన్నది మహామహుల వల్ల కూడా కాలేదు. కానీ జనసేనాని చేసి చూపించారు. దశాబ్ద కాల ప్రస్థానంలో అలుపెరగని పోరాటంతో సంచలన విజయాన్ని దక్కించుకున్నారు. 100% స్ట్రైక్ రేట్తో రికార్డు విక్టరీని సాధించారు. రాజకీయ చతురతతో, సుదీర్ఘ పోరాటంతో అపార అనుభవాన్ని సొంతం చేసుకున్న పవన్ తదుపరి ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో బలోపేతానికి శ్రీకారం చుట్టారా? రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వరకు పార్టీని దృఢంగా తీర్చిదిద్దుకుంటున్నారా? మరింత బలం పెంచుకునేలా అడుగులు వేస్తున్న పవన్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అసలు డిప్యూటీ సీఎంగా ఈ 6-7 నెలల కాలంలో పవన్ తీసుకొచ్చిన మార్పులు ఏంటి?
నమ్మిన సిద్ధాంతం కోసం, అనుకున్న లక్ష్యం కోసం 10 ఏళ్ల నిరీక్షణ, నిరంతర శ్రమతో పోరాడి నిలిచి గెలిచారు పవన్. 100% స్ట్రైక్ రేట్తో దేశంలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది జనసేన. సీట్ల పంచాయతీలో రాష్ట్రం కోసం తగ్గి తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అనే బైబిల్ సూక్తితో 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లతో తగ్గి 100% స్ట్రైక్ రేట్తో ప్రజలతో హెచ్చింపబడ్డారు పవన్. 100% స్ట్రైక్ రేట్తో బంపర్ విక్టరీ కొట్టిన పవన్ను ఎన్డీఏ మీటింగ్లో భారత ప్రధాని మోదీ పవన్ నహి అంది హై అని అంతమంది అతిరథ మహారథుల మధ్య పొగిడిన పొగడ్తలతో దేశంలో సేనాని పేరు మారుమ్రోగడంతో వచ్చిన కిక్ అసలు సిసలైన కిక్ అని జన సైనికులు అంటున్నారు. 164 సీట్లతో బంపర్ విక్టరీ సాధించాక ఏపీలో ఎన్డీఏ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ లెజిస్లేటివ్ కమిటీ లీడర్గా చంద్రబాబును ఎన్నుకున్న సభలో చంద్రబాబు ప్రతిష్ఠ పెరగడం కంటే ఆయన చేతిని తన చేతిలోకి తీసుకుని మీరు అలసిపోయారు సార్, మీకు విశ్రాంతి అవసరం, మీకు నా వెన్నుదన్నులు ఎల్లప్పుడూ ఉంటాయంటూ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తి తద్వారా పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఎంతో ఎత్తుకు ఎదిగిన తీరులో కిక్కుందంటున్నారు జన సైనికులు. ఈ విషయంలో పవన్ రాజకీయ చాతుర్యం అందరినీ ఆకట్టుకుందని చెప్పాలి. ఇక అన్నింటికంటే ముఖ్యమైన కిక్ ప్రమాణ స్వీకారోత్సవంలో పవన్ కి, వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా పెద్దన్నయ్య చిరంజీవికి ఆ సభలో అందరూ ఇచ్చిన గౌరవంతో పాటు ప్రధాని మోదీతో చెప్పి మరి తన అన్న చిరంజీవికి ఒక ప్రత్యేక గుర్తింపుతో పాటు అభినందనలు కూడా ఇప్పించడమే కాకుండా పవన్ కళ్యాణ్ ప్రతి కుటుంబ సభ్యుడిని మోదీకి పరిచయం చేయడం, ఆయన ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరించడం, ముఖ్యంగా పవన్ వైఫ్ కు, పిల్లలకు కూడా సభలో వచ్చిన గౌరవం జన సైనికులకు మరింత కిక్కిచ్చింది. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తాను ఏరికోరి తీసుకున్న శాఖల ద్వారా ప్రతి శాఖలోనూ ఒక ప్రత్యేకతను చూపిస్తూ ప్రజాభిమానాన్ని పొందడం, ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు అటవీ శాఖలో తాను అనుసరించిన విధానాల ద్వారా ప్రజల నుంచి పొందుతున్న అభివృద్ధి, అభినందనలతో తమ నాయకుడి గురించి గొప్పగా చెప్పుకుంటూ కిక్కు పొందుతున్నారు జన సైనికులు. పవన్ సనాతనవాది. ఆయన నిత్యం దీక్షలు, మాలలు ధరిస్తారు. అయితే తిరుమల లడ్డు, నెయ్యి కల్తీ వ్యవహారంలో ఆయన స్పందించిన తీరు దేశం దృష్టిని ఆకర్షించింది. టీటీడీలో కల్తీ అవకతవకలతో సాక్షాత్తు కలియుగ దైవానికి వైసీపీ వారు అంటించిన అపకీర్తిని కనకదుర్గమ్మ మెట్లను కడిగి నడక మార్గం ద్వారా స్వామిని దర్శించుకుని అక్కడ జరుగుతున్న అవకతవకలను కళ్ళారా గమనించి వాటి నిర్మూలనకు కావలసిన బాటలు వెతికి ఎవరేమనుకున్నా పర్వాలేదన్న ధైర్యంతో సనాతన ధర్మ పరిరక్షకుడనవుతానని ఎంతో సాహసోపేతంగా ప్రకటించడాన్ని, సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తున్న వారి నోళ్లను మూయిస్తూ చెన్నై లాంటి సనాతన ధర్మాన్ని ఎక్కువగా ఆచరించే చోటే తన ఆశయాన్ని చెప్పి యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ హిందూ అభిమానుల గుండెల్లోకి చేరి సనాతనవాదులకు జీవితకాలానికి సరిపడే కిక్కిచ్చారు. సనాతనవాదాన్ని గట్టిగా ఎత్తుకోవడంతో దేశస్థాయిలో మెరిశారు పవన్. నిజానికి పవన్ సినిమాలు అనేక భాషల్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇప్పటికే ఆయన దేశవ్యాప్తంగా సుపరిచితం. అయితే సనాతనవాదంతో దేశంలోని హిందువులందరికీ బంధువుగా మారారు. ఇండియాకి ఆర్థిక గుండెకాయ లాంటి మహారాష్ట్ర వెళ్లి తాను పర్యటించిన ప్రదేశమంతా 100% స్ట్రైక్ రేట్తో ఎన్డీఏ భాగస్వాములను నెగ్గించడమే కాకుండా మిగిలిన ఆ రాష్ట్రంలోని చాలా మంది గెలుపుకు కారణమై వారి పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచి ఎన్డీఏకు గుండెకాయగా మారి మహోన్నతుడయ్యారు.
కూటమి అధికారంలోకి రాకముందు ఏపీలోని రోడ్ల పరిస్థితి ఎలా ఉండేదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వర్షాలు పడితే ఆ గుంతల్లోని బురదతో దోమలు గుమిగూడి పసిపిల్లలపై దాడి చేయడం లాంటి ఘటనలు మర్చిపోలేం. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని రోడ్లపై దృష్టి పెట్టారు. గ్రామాల్లో సుందరమైన రోడ్లను నిర్మిస్తున్నారు. పంచాయతీరాజ్ నిధులను కేంద్రం నుంచి తెప్పించి ప్రతి పంచాయతీకి రోడ్లు వేయించే కార్యక్రమం చేస్తున్నారు. ఒక నగరం అభివృద్ధి చెందాలన్నా లేదంటే ఒక గ్రామం అభివృద్ధి చెందాలన్నా మొత్తంగా దేశంలో డెవలప్మెంట్ జరగాలి అంటే రోడ్లే ప్రధానం. ఎందుకంటే రోడ్లు లేకపోతే రవాణా వ్యవస్థ లేదు. కనెక్టివిటీ లేని ఏ దేశమైనా అభివృద్ధిలో వెనుకడుగు వేయాల్సిందే. గడిచిన 5 సంవత్సరాల కాలంలో రోడ్లను పట్టించుకోలేదు అన్న విమర్శలున్నాయి. కొత్త రోడ్లు వేయకపోగా గుంతల రోడ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని నాడు జగన్ హయాంలో జనసేన, తెలుగుదేశం పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇక జనసేన అయితే ఏకంగా సొంత నిధులతో రోడ్లను సైతం వేయించింది. రోడ్ల శ్రమదానం చేసింది జనసేన. గ్రామాలలో అభివృద్ధి జరగాలంటే ఒక చోటు నుంచి మరో చోటుకు కనెక్టివిటీ ఉండాలి. ఆ కనెక్టివిటీని పెంచేది రహదారులే. అటువంటి రహదారులపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. డిప్యూటీ సీఎం పవన్ గ్రామీణ అభివృద్ధి శాఖను కూడా నిర్వహిస్తున్నారు. గ్రామాలలో అభివృద్ధి లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామాలలో ఉపాధిని సైతం కల్పిస్తూ ప్రజల మన్ననలు చురగొన్నారు. ఒకప్పుడు తమ గ్రామాల్లోకి వెళ్లాలంటే నడుములలోతు గుంతల్లో నుంచి ట్రావెల్ చేయాల్సి వచ్చేదని పవన్ దేవుడిలా వచ్చి తమ గ్రామాల రూపురేఖలు మార్చేశాడంటూ ప్రజలంతా తమ అభిప్రాయం వ్యక్తపరుస్తుంటే ఆ కిక్కులో పరవశిస్తున్నారు జన సైనికులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి సంచలనం సృష్టించారు పవన్. స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలకు పవన్ సంకల్పించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,326 గ్రామ పంచాయతీల్లో ఏకకాలంలో గ్రామ సభలు నిర్వహించారు. గ్రామాల సుస్థిర అభివృద్ధి దిశగా పల్లెలు మళ్లీ పచ్చగా కళకళలాడే స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించి సరికొత్త ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశారు. గ్రామాల అభివృద్ధికి 4 ప్రధాన ప్రణాళికలతో గ్రామ సభలు నిర్వహించారు. గ్రామాల్లోని సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల కోసం పవన్ నిర్వహించిన గ్రామ సభలు సక్సెస్ అయ్యాయి. గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళెవరూ చేయలేనిది పవన్ చేసి చూపించారు. పవన్ కృషిని ప్రపంచం గుర్తించింది. ఇక గిరిజనుల విషయంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేని పనిచేసి చూపిస్తున్నారు పవన్. స్వరాజ్యం వచ్చి 77 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఏమాత్రం బాగుపడని గిరిజన ప్రజల బతుకుల్ని అభివృద్ధి పరచడానికి డోలీ అనే అవసరం లేకుండా ప్రతి గిరిజన తండాకి రోడ్ల సౌకర్యం కలిగించడం, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్లు కల్పించడానికి ఇటీవలే ఆయన గిరిజన ప్రాంతాల్లో పర్యటించి ప్రతి గిరిజనుడి గుండెల్లో నిలిచిపోవడం, ఆయన తనకు గుడి కడతానంటే కాదు నేనే మీకు బడులు కట్టి మీ పిల్లల్ని విద్యావంతుల్ని చేసి ఉద్యోగస్తులుగా చేసి సమాజంలో వారికి మంచి గౌరవం దక్కేలా చేస్తానని చెప్పడంతో అక్కడి వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పవన్ కళ్యాణ్ అంటే మాటల నాయకుడు కాదు, చేతల నాయకుడు అని సర్వత్రా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే విధంగా ముందుకు వెళితే పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి పవన్ పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది. మొత్తానికి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా జనసేన ప్రభంజనం సాగుతోందని నిస్సందేహంగా చెప్పొచ్చు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకునేందుకు క్షేత్రస్థాయిలో బలం పుంజుకునేలా పావులు కదుపుతోంది జనసేన పార్టీ. వైసీపీ పూర్తిగా బలహీనపడిన ఈ తరుణంలో ఆ స్థానాన్ని జనసేన ఆక్రమిస్తుందా? జనసేన అంతిమ లక్ష్యం నెరవేర్చుకునేలా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉండబోతున్నాయా?
సార్వత్రిక ఎన్నికలలో లాస్ట్ పంచ్ ఇచ్చి తానేంటో చూపించిన పవన్ కళ్యాణ్ వైసీపీని నామరూపాలు లేకుండా చేయబోతున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. ఇక ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.